దేశంలో పోలీసులు కేవలం విధుల్లో నిబద్ధత పాటించడం మాత్రమే కాదు, తమ వ్యక్తిగత జీవితంలో స్ఫూర్తి, పట్టుదల, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తున్నారు. అలాంటి అద్భుతమైన వ్యక్తుల్లో మన రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ నాయక్ ఒకరు. ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 100కి పైగా మెడల్స్, అందులో 70 బంగారు పతకాలను ఆయన సాధించారు. ఎటువంటి స్పాన్సర్లు లేకుండా పూర్తిగా తన కష్టంతో సాధించిన అద్భుత విజయం ఇది. కానిస్టేబుల్ నుంచి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్గా మారిన శ్రీనివాస్పై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. ఫిట్గా, స్మార్ట్గా, నిబద్ధతగా ఉండాలన్న ఒక్క ఆలోచనతో శ్రీనివాస్ నాయక్ పరుగుల ప్రయాణం మొదలైంది. డిపార్ట్మెంట్లో డిఫరెంట్గా ఉండాలని, తన పేరు అందరికీ వినబడాలని, 100లో ఒక్కరిగా నిలవాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. పోలీసుల క్రమశిక్షణ, క్రీడాకారుడి పట్టుదల రెండు కలిస్తే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఆయన నిరూపించారు. శ్రీనివాస్కు ఎలాంటి స్పాన్సర్ సపోర్ట్ లేదు, ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. ఒంటరిగా చేసిన ప్రాక్టీసే శ్రీనివాస్కు బలమైంది. రన్నింగ్ చేస్తే హెల్త్ బాగుంటుందని, ఇంటర్నేషనల్ మెడల్స్ వస్తాయని హెడ్ కానిస్టేబుల్ త్రినాక్స్ అన్న మాటతో ఆయనలో బలంగా పాతుకుపోయాయి. ఆ క్షణం ఆయన తీసుకున్న నిర్ణయంతో 1995లో సెలక్షన్, 2007లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని 2011లో మాస్టర్ అథ్లెట్స్ కమిటీలో శ్రీనివాస్ అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన గెలుపుల పరంపర ఆగలేదు. ఏ మైదానం అయినా, ఏ ట్రాక్ అయినా శ్రీనివాస్ నాయక్ శరీరం కాదు, ఆయన సంకల్పమే పరిగెత్తింది. డిపార్ట్మెంట్లో ఒక డిఫరెంట్గా ఉండాలనే కమిట్మెంట్కి వచ్చాను. గతంలో నేను వర్క్ చేసినప్పుడు డిటి నాయక్ గారు సార్ గారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి వచ్చినప్పుడు, శుక్రవారం పెరేడ్కి వచ్చినప్పుడు పోలీస్ స్మార్ట్గా ఉండాలి, ఇలా పొట్టలు ఉండకూడదని స్టిక్తో అందరినీ అలా పాయింట్అవుట్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ వరకు పొట్ట ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అందులో భాగంగా రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్ నేను సన్నగానే ఉన్నాను, అయినా కూడా 100లో ఒకటిగా ఉండాలని కాన్సెప్ట్ తీసుకున్నాను. సన్నగా, స్లిమ్గా రన్నింగ్ చేసే వాళ్ళని హైయర్ ఆఫీసర్లు, కమిషనర్ గారు ఎప్పుడు లైక్ చేస్తారు. డిపార్ట్మెంట్లో స్మార్ట్గా ఉన్న వాళ్ళని బాగా లైక్ చేస్తారు. అలాగే నేను ట్రైనింగ్ చేస్తూ ఉండగా నా బ్యాచ్మేట్ హెడ్ కానిస్టేబుల్ 306 గమిడి సాంబశివరావు అని అతను నన్ను పాయింట్అవుట్ చేయడం జరిగింది. అరే, నీ ఏజ్కి నువ్వు 1500, 800 తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటావురా, నేషనల్లో, ఇంటర్నేషనల్లో మెడల్స్ వస్తాయి, దానివల్ల వాల్యుబుల్గా ఉంటుందిరా, హెల్దీగా ఉంటావురా అని చెప్పి కాన్సెప్ట్ చేయటం జరిగింది. ఆ సబ్జెక్ట్ తీసుకున్నానండి. 95లో సెలెక్ట్ అయిన తర్వాత 97లో ట్రైనింగ్ అయిపోయింది. 2011లో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అని చెప్పి మా బ్యాచ్మేట్ గమిడి సాంబశివరావు గారు జాయిన్ చేయడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అప్పుడు 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 800 మీటర్స్, 5000 మీటర్స్, 1500 మీటర్స్ గోల్డ్ మెడల్. దానికి లింకప్గా బెంగళూరులో నేషనల్ మీట్లో మెడల్స్ రావడం జరిగింది. అదే టైంలో 2012లో చైనా, తైవాన్, తైపీ కంట్రీకి కూడా నేను సెలెక్ట్ అవడం జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూషన్గా ఈ రోజు వరకు కూడా నాకు తిరుగు లేకుండా విజయంతో సాధిస్తున్నాను. దీని వెనక ఎంతో కఠోర శ్రమ, దీక్ష ఉన్నాయండి. ఎన్నో పేషెన్స్ ఎదుర్కొన్నాను. ఫైనాన్స్గా సపోర్ట్ ఉండదు. ప్రతి మెడల్ తన చెయ్యి పట్టుకొని నీ కష్టం విలువైందని చెప్పినట్లు అనిపించింది. ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగి విజయానికి బాటలు వేసుకున్నారు. పరుగు ఆయనకు క్రీడ మాత్రమే కాదు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పటికైనా శ్రీనివాస్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం చేయూత అందిస్తే ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ పటంపై మారుమోగడం ఖాయం. ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్.